వినాయక చవితి వస్తుందంటే 6 నెలల ముందు నుంచే బొమ్మల తయారీ మొదలు పెట్టేస్తారు. విభిన్న ఆకృతుల్లో మన గణనాథుని విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తున్నారు. చూద్దామన్నా మట్టి ప్రతిమలు కనిపించడం లేదు. జిల్లాలో నెల్లూరు నగరంతో పాటు పలు ప్రాంతాల్లో బొమ్మల తయారు చేస్తున్నారు. జేఎస్టీతో ధరలు పెరిగిపోతున్నాయి. గతంలో మాదిరిగా పెద్దగా ఆదాయం ఉండడం లేదని తయారీదారులు అంటున్నారు. వినాయక చవితి అంటే పల్లె నుంచి పట్టణం వరకు హడావిడి మొదలవుతుంది. వీధికొక వినాయక విగ్రహం పెట్టేస్తారు. చిన్నా పెద్ద తేడా లేకుండా సందడి చేస్తారు. దీంతో బొమ్మలకు డిమాండ్ బాగా పెరిగింది. 6 మాసాల నుంచే బొమ్మల తయారీ ప్రక్రియ మొదలు పెట్టేస్తారు. కొందరు తమకు కావలసిన విధంగా చేయించుకునేందుకు ముందుగానే నగదు అడ్వాన్సులు ఇస్తున్నారు. దీంతో తయారీదారులు తమ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. రంగురంగుల్లో వివిధ ఆకృతుల్లో ఉన్న వినాయక విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. అదే 2 అడుగుల 3 అడుగుల బొమ్మల 3.5 3,500 4 అడుగులు 5,000 10 అడుగులు అయితే 27,000. నెల్లూరు వాళ్ళు పక్కూరు వాళ్ళు నెల్లూరు వాళ్ళు తీసుకోపోతారు బొమ్మలు. మళ్ళీ వినాయక చవితి అయిపోయింది వచ్చింది బొమ్మలు రాధాకృష్ణ లక్ష్మీ బొమ్మలు చేస్తారు. రోడ్ పైన కూర్చొని ఒక నెల కరెంట్ తర్వాత తీసుకొస్తారు. పిల్కా ఉంటే 3 పిల్కా ఉంటే అంతే.